టీవీ తెలుగు వినాయక చవితి విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలంటూ మరి ఈ పండుగను అందరం నిర్వహించుకుంటున్నాం. మరి విఘ్నేశ్వరుల యొక్క విగ్రహాలు అనేవి వీధి వీధికి ఒకటి పెడుతున్నాం. మరి చివరకు నిమజ్జనం రోజున ఎక్కడికి చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మరి పర్యావరణాన్ని మనం కాపాడుకుంటున్నామా, వినాయక విగ్రహాల పేరిట మరి పర్యావరణాన్ని మనం ధ్వంసం చేస్తున్నామా? వినాయక చవితిని అందరం జరుపుకుందాం, అందరం ఆనందిద్దాం. సో పిల్ల పాప అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేద్దాం. కానీ పర్యావరణ పరిరక్షణ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇక ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు ఎస్ఎన్టీవీ తెలుగు సిఎండి స్వామినాయుడు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే సార్. సార్ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా. మరి ప్రతి ఏటా వినాయక చవితికి సంబంధించిన విగ్రహాల సంఖ్య కానీ వాటి యొక్క ఎత్తు కానీ పెరిగిపోతూ ఉన్నాయి. సో దీని ప్రభావం అన్నది పర్యావరణం మీద పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పర్యావరణవేత్తలు అంటున్నారు. మీరేమంటారు? అనాలిసిస్ ఎలా చేస్తారు? ముందుగా మీకు కూడా వినాయక చవితి. థ్యాంక్ యూ సార్. దేశంలో ప్రధానంగా జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ వినాయక చవితి. ప్రతి రాష్ట్రంలో కూడా వినాయక చవితి సందర్భంగా పెద్ద పెద్ద భారీ ఎత్తున విగ్రహాలు పెట్టడం, పోటాపోటీగా వేరే రాష్ట్రాలు కానీ లేకపోతే ప్రధాన నగరాల్లో కానీ ఒకళ్ళు ఒక 20 అడుగులు పెడితే మనం 25 అడుగులు పెట్టాలి, 30 అడుగులు పెట్టాలి అన్నట్టుగా ఒకళ్ళు పోటీతత్వంతో వీళ్ళు అందరూ కూడా సైజుని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇందులో చెప్పాల్సిన విషయం, పిఓపితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా వాడటం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానివల్ల ఏంటంటే పర్యావరణానికి ఎక్కువ హాని జరిగే ప్రమాదం ఉంది. సో దీన్ని అటు ప్రభుత్వాలు కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ అలాగే ఎన్జిఓస్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి పిఓపితో కాకుండా మట్టితో తయారు చేసిన వినాయకుల్ని ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలో కూడా పెడితే ఈ పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఈ నదుల్లోనూ చెరువుల్లోనూ కాలువల్లోనూ నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మట్టిదైతే పర్వాలేదు, ఆటోమేటిక్గా కరిగిపోతుంది నీటిలో. ఈ పిఓపి వల్ల ఏమవుతుందంటే వాటర్ పొల్యూట్ అయిపోతుంది. పొల్యూట్ అవ్వటం వల్ల మళ్ళీ దానికి ఇటు ప్రభుత్వాలు కొన్ని చెరువులు ఇవి ఉంటాయి, వాటిని మళ్ళీ ప్యూరిఫై చేయవలసిన అవసరం ఉంది. ఈ తాగటానికి పనికి రాకుండా పొల్యూట్ అయిపోతుంది. ఇవన్నీ ఈ కారణాలతోటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి అటు ప్రభుత్వాలు పిఓపిది కాకుండా మట్టి వినాయకుడిని తోటి తయారు చేసిన వాటిని ఏర్పాటు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. స్వామినాయుడు గారు, ఇప్పుడు మరి కొన్ని విగ్రహాలని నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ క్లీన్ చేసేందుకు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ వెళ్ళినప్పుడు అక్కడ టన్నుల కొద్దీ స్టీల్ బయటకు వస్తుందంటూ, మరి ఈ స్టీల్ వల్ల కూడా నీటిలో కలపడం వల్ల జలచరాలకు కానీ లేదా పర్యావరణానికి కానీ ముప్పు అంటారా? ఎంతవరకు అంటారు? మీరు అన్నది కరెక్ట్ అండి. చాలా వరకు ఏంటంటే ఐరన్ లేకపోతే ఆ వెయిట్ని ఆపే శక్తి వేరే ఈ వుడ్కి ఉండదు. దానివల్ల ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు ఐరన్ దాన్ని యూజ్ చేయడం, ఇన్బిల్ట్ ఐరన్ వాడటం జరుగుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే అది పర్యావరణానికి కానీ అటు ఈ నీటిలో సంచరించే ఈ చేపలు, ఫిషెస్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదం జరుగుతుంది. దానివల్ల నేను వాస్తవం డైరెక్ట్గా చూశాను. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో, హైదరాబాద్లో కానీ హుస్సేన్ సాగర్లో కనుక నిమజ్జనం చేస్తే వాటిని దాని మీద ఆ విగ్రహాలను పాడు చేసేసి ఇమ్మీడియట్గా తీసేసి ఐరన్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు చాలా బ్యాచ్లుగా ఉన్నారు. దానివల్ల చాలా ప్రమాదం. వాళ్ళు ఏంటంటే డబ్బుకి ఆశపడి ఆ నీటిలో దిగి ఐరన్ కలెక్ట్ చేయటం, దానివల్ల ఏదో ఎంతో కొంత మనీ వస్తుందని ఉద్దేశంతో దీన్ని కూడా ఇటు ప్రభుత్వం కూడా వాళ్ళని దిగి అటువంటి ఐరన్ కలెక్ట్ చేయకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలి నేను అనుకో. కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో డబ్బుకి ఆశపడి కక్కుర్తిగా వాళ్ళు ఆ దిగి ప్రాణాన్ని తెగించి ఆ రకంగా చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రక్షణ ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి అటువంటిది జరగకుండా ప్రభుత్వమే అది కూడా ఏదైతే ఐరన్ ఏమన్నా ఆ ప్రభుత్వమే తన యంత్రాంగం ద్వారా కలెక్ట్ చేసి
విధంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. రైట్ అండి. ఇప్పుడు మరి పండుగ వాతావరణం అనగానే అందరూ పండుగలోనే ఉంటారు. అన్ని మతాలు, కులాలు పక్కన పెట్టి అన్ని పండుగలు కూడా మనం నిర్వహించుకుంటున్నాం. మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ యావత్ దేశంలో కూడా అన్ని పండుగలు అందరం నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ సంస్కృతి ఎలా ముందుకు పోతుందంటే చైతన్యంగా మారి వీధి వీధికి ఒక వినాయక విగ్రహం పెట్టుకొని, అలా కాకుండా ఒక 2-3 వీధులు కలిపి ఒకటి, ఒక కాలనీకి ఒకటి, లేదా 2-3 కాలనీ కలిపి ఒకటి అలా పెట్టుకుంటే పర్యావరణాన్ని కూడా మనం రక్షించుకున్నట్లు ఉంటుంది కదా అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరు అన్నది వాస్తవం. అయితే ఏంటంటే 3 వీధులకి 4 వీధులకి ఒక బస్తీకి సంబంధించింది పెట్టడానికి వాళ్ళు కూడా ఏంటంటే అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న ప్రజలు కానీ మన వీధిలో మనమే పెట్టుకుంటే మనమే దాన్ని పూజించవచ్చు కదా అనే ఉద్దేశం మీద అదే ఇంతకుముందు చెప్పినట్టుగా పోటాపోటీగా ప్రతి వీధికి లేదా ఒక అపార్ట్మెంట్లో హైదరాబాద్లో లేదా ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటు అంటే ఒక వీధికి ఒక 5-6 ఉంటాయి, అలాగే అపార్ట్మెంట్లో ఉంటాయి. అంటే ఏదైనా దేవుణ్ణి వినాయకుడిని పూజిస్తాం అనే భావంతో వాళ్ళు కనుక ముందుకొచ్చి ఒక స్ట్రీట్కి లేకపోతే ఒక ప్రాంతానికి ఇది ఒకటి అందరూ కలిసి ఏర్పాటు చేస్తే ఇటు పర్యావరణానికి కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో కనుక ఈ వినాయక చవితి జరుగుతుందంటే అటు 11 రోజులు 12 రోజులు అవుట్ సైడ్ నుంచి ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇటువంటి ఈ ముసుగులో ఎటువంటి సోషల్ ఎలిమెంట్స్ కూడా రాకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని ఉద్దేశంతో అన్ని జిల్లాల నుంచి తెలంగాణలో సంబంధించిన అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కి రక్షణ పోలీసు శాఖ వారు వాళ్ళ యొక్క టీంని ఇక్కడికి రప్పించి వాళ్ళకి మళ్ళీ షెల్టర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయటం ప్రభుత్వానికి నిజంగా ఫైనాన్షియల్గా చాలా బడ్జెట్ పడుతుంది, ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంలో జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి టీఏ కానీ డిఏ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని వాళ్ళ ఊరిని వదులుకుని ఇక్కడికి వచ్చి ఆ 11 రోజులు ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఈ ప్రజల్లోనే నేనేంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా తను చేసే పని తను చేస్తుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక కాలనీకి కానీ లేదా ఒక స్ట్రీట్కి కానీ ఒక్కొక్క వినాయకుడిని పెట్టుకుంటే కొన్ని వేలల్లో కాకుండా వందల్లోకే వస్తాయి వినాయకుళ్ళు. అప్పుడు నిమజ్జనం చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటాను. రైట్ అండి. అంటే పోయిన కరోనా టైంలో కూడా మనం అవగాహనని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా దేశ ప్రభుత్వం మన దేశ ఇండియన్ గవర్నమెంట్ కూడా బాగా అవగాహన చేస్తుంది. సో ప్రతి వినాయక చవితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ప్రకటనల ద్వారా కొంత అవగాహన కలిగించేలాగా మట్టినే ఉపయోగించండి, మట్టి విగ్రహాలను ఉపయోగించండి అనే ప్రకటనలు పెద్ద కనిపించట్లేదంటూ బయట విమర్శ నిజమేనంటారా? అయితే అయ్యిండొచ్చింది. కానీ ఈ వినాయక చవితికి ముందే అటు పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ప్రభుత్వ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆ కాలనీస్లోనూ ఆ యొక్క ప్రాంతాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసి పర్మిషన్ తీసుకోవాలని కానీ ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి వినాయకుడిని ఏర్పాటు చేయటంలో, అలాగే మట్టి వినాయకుల్ని ఎక్కువగా ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచనలు చేస్తున్నారు. సూచనలు చేసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళని వాళ్ళందరినీ లీడర్స్ అందరిని పిలిచి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కొంతమంది వింటున్నారు, కొంతమంది వినలేని పరిస్థితిగా ఈ రకంగా ముందుకెళ్తుంది. రైట్. ఇప్పుడు విగ్రహాల ధరలు కూడా మనం చూసినట్లయితే కనీసం 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు, 1,00,000 రూపాయల వరకు కూడా పెరుగుతున్నాయి. సో వినాయక స్వామి వచ్చి నన్ను పూజించండి అని మనకి చెప్పే అవకాశం ఉందేమో, కానీ ఇంతింత విగ్రహాలు పెట్టండి, 50,000 పెడితేనే నాకు భక్తి ఉన్నట్లు, 1,00,000 రూపాయలు మీకు ఖర్చు పెడితేనే నా పట్ల మీకు భక్తి ఉన్నట్లు చెప్పలేదు కదా. ఒకవేళ అంతంత కాకుండా ఓ మోస్తరులో ఓ బడ్జెట్ లోపల వచ్చేలాగా ఆ అమౌంట్ని ఖర్చు పెట్టుకుని మిగతా బడ్జెట్ని ఆ వీధి లేదా ఆ కాలనీ లేదా ఆ ఊరికి సంబంధించిన మిగతా ఖర్చులకి ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరన్నది వాస్తవే, కానీ ఈ దీంట్లో ఏంటంటే యూత్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. దానివల్ల ఏంటంటే మాయ నాయకుడిని పెద్ద అంటే మాయ నాయకుడి పెద్ద దాంట్లో 5 రోజులు 10 రోజులు 11 రోజులు అన్ని రోజులు కూడా వాళ్ళు ఆ దేవుడితో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఆ భక్తి మార్గంలో. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఖర్చుని తగ్గించుకోవటం అనేది లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అలాగే విరాళాలు కూడా చాలా ఎక్కువగా భారీ ఎత్తున వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా తీర్థ ప్రసాదాలు కానీ లేకపోతే ఆ భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చుకి వెనకాడే అదేమీ లేదు. అసలే తగ్గినప్పుడు కూడా అక్కడ చోట మొట్ట నాయకులు ఎవరో
ఎంతైంది 10,000 అయినా 20,000 అయినా ముందుకు వచ్చి ఇచ్చే పరిస్థితి. సో దానివల్ల ఏంటంటే దేవుడి మీద భక్తితోటి ఆ ఖర్చుని వెనకాడకుండానే ఎంత ఖర్చు అయినా భరించడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఓకే. మరొక ప్రశ్న అండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా తయారైంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని మరి కొన్ని ఛానల్స్ ముందుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. మట్టి విగ్రహాలను ఉపయోగించండి అంటూ. మీ ఎస్ఎన్టీవీ తెలుగు టీవీ తరపున మరి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు పబ్లిక్కి? పూర్తిగా ప్రజలందరూ కూడా ఈ మట్టి విగ్రహాలనే వాడాలని నా విన్నపం. పిఓపి అనేది చాలా పొల్యూట్ చేసి చాలా డేంజరస్ కాబట్టి అటువంటి విగ్రహాలను వాడకుండా ఓన్లీ మట్టి విగ్రహాలనే వాడాలని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయడంలో చాలా ముందు వరుసలో ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు మీడియా సంస్థలు కూడా మట్టి విగ్రహాలని వాడాలి, ఆ మట్టి వినాయకుల్ని పెట్టాలని, అలాగే కొన్ని సంస్థలు వాటిని పెట్టి ఆచరణలో కూడా కొన్ని మీడియా సంస్థలు ఆ యొక్క ప్రమిసెస్లో కానీ లేకపోతే బయట కానీ మట్టి వినాయకులనే పెట్టి ఇతరులకు ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక చివరిగా అండి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఉచితంగా మట్టి విగ్రహాలను కూడా అందజేస్తున్నాయి. సో ఇదే పని అందరూ చేస్తే అన్ని ఆఫీసులు అంటే ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా ఫీల్డ్ కానీ ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటే అన్ని మట్టి విగ్రహాలే మనకు కనిపిస్తాయి కదా. ఈ అభిప్రాయానికి మీరేమంటారు? ఫైనల్ మీరు అన్నది కూడా వాస్తవం. అలాగే ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని చాలా చోట్ల మట్టి విగ్రహాలని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయినప్పుడు కూడా వీళ్ళు కొంతమంది యూత్లు ఏంటంటే ఈ మట్టి విగ్రహాలు చిన్న చిన్నవి సరిపోదు, పెద్ద పెద్ద స్టేజీలు కట్టేసి భారీ విగ్రహాలు పెట్టాలి, అది ఒక రకమైన సెన్సేషనల్ కింద ఒక రకమైన వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకునే దేవుడి విషయంలో కూడా వాళ్ళు 10 అడుగులు పెడితే మనం 15 అడుగులు పెట్టాలి. అలాగే మనం లాస్ట్ ఇయర్ 10 అడుగులు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం ఇంకా సైజ్ పెంచాలి అనే ఉద్దేశంతో ఎన్ని సంస్థలు ప్రభుత్వం కూడా ఏ రకంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ తీరులో కొంత మారింది, కొంతవరకు మారారు. కానీ మిగతా వాళ్ళు కూడా ఇంకా మారి ముందుకు వచ్చి సైజులతో సంబంధం లేకుండా వినాయకుడిని మనం పూజించాలి అనే దృక్పథంతో ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. శుభాకాంక్షలు మరొకసారి. రైట్, మరి మొత్తంగా మనం చూసినట్లయితే ఎస్ఎన్టీవీ సంబంధించి సీఎండీగా ఉన్న స్వామినాయుడు గారు తమ యొక్క మెసేజ్ను అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వినాయక విగ్రహాలను నెలకొల్పండి, బట్ ఆరోగ్యకరంగా ఉండే అదేవిధంగా పర్యావరణానికి రక్షణగా ఉండే మట్టి విగ్రహాలను ఉపయోగిస్తే చాలా మంచిదంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఇవ్వడం జరిగింది. సో స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ విడి వ్యక్తులు కానీ సోషల్ మీడియా అదేవిధంగా మీడియా కానీ మరి ముందుకు వచ్చి ఉచితంగా కొన్ని విగ్రహాలను కూడా మట్టి విగ్రహాలను పంచిపెడితే ఎంతో కొంత ఆ పర్యావరణంలో మనం కూడా భాగం పంచుకొని రక్షించుకున్న వాళ్ళం అవుతామంటూ కూడా చెప్పిన మాట.